బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో 15 మంది ఐపీఎస్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శాంతి భద్రతల అదనపు డీజీపీగా మహేష్ భాగవత్ను బదిలీ చేసింది. హోంగార్డులు ఆర్గనైజేషన్ అదనపు డీజీగా స్వాతి లక్రా, గ్రే హౌండ్స్ ఏడీజీగా స్టీఫెన్ రవీంద్ర, పోలీస్ పర్సనల్ అదనపు డీజీగా విజయ్ కుమార్ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీనిపై మరింత సమాచారం రాకేష్ అందిస్తారు. రాకేష్, చెప్పండి. మొత్తంగా చూస్తే తెలంగాణలో 15 మంది ఐపీఎస్ల బదిలీ జరిగినట్టు తెలిసింది. దాని సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక సెక్టర్ రాగానే ఇటు ఐపీఎస్ కావచ్చు, అటు ఐఏఎస్ లో కావచ్చు చాలా బదిలీలు ఉన్నాయి. అయితే తాజాగా తెలంగాణ నుంచి చూస్తే 15 మంది ఐపీఎస్ లను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసింది. రాచకొండ సిపిగా సుధీర్బాబు, లా అండ్ ఆర్డర్ ఏజీగా మహేష్ భగవత్, బేహౌస్ ఏజీగా స్టీఫెన్ రవీంద్ర, వరంగల్ ఐజీగా చంద్రశేఖర్, హైదరాబాద్ జోన్ ఐజీగా సత్యనారాయణ, కార్ హెడ్ క్వార్టర్స్ డీసీపీగా రక్షణమూర్తి, ఏసీబీగా ఎక్సీబీ డైరెక్టర్ గా తరుణ్ జోషి, అటు రైల్వేస్ ఐజీగా రమేష్ నాయుడు. ఇలా చూస్తే జిల్లాల వారీగా కూడా అటు మెదక్ ఎస్పీగా ఉదయ్ కుమార్ రెడ్డి, ఇటు వనపర్తి ఎస్పీగా గిరిధర్, సౌత్ వెస్ట్ డీసీపీగా చంద్రమోహన్, ఈస్ట్ జోన్ డీసీపీగా బాలస్వామి, టీఎస్పీ బెటాలియన్ ఏజీగా సంజయ్ కుమార్, ఆర్గనైజేషన్ ఏడీజీగా సత్యనారాయణతో పోల్చి ఇంకా మొత్తానికి 15 మంది ఐపీఎస్ అయితే ఇప్పటికి ఉత్తర్వులో పేర్కొంది. రైట్ రాకేష్, థ్యాంక్ యూ.